అందరికీ నమస్కారము. మనం రోజు వివిధ రకాల కూరలు తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే మనకు ఒంట్లో బాగాలేని టైంలో ఎన్ని రకాలు చేసినా కూడా మనకి తినబుద్ధి అవ్వదు. అంటే నోరు బాగుండదు. ఆ టైంలో గనక మనం ఉల్లిపాయతో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు కొంచెం నోటికి రుచిగా ఉంటుంది. ఏదైనా తినబుద్ధి అవుతుంది. అది ఏమిటి, దానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకుందాము. దీనికి గాను ముందుగా 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని వాటిని బాగు చేసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. దానిలో గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, 4-5 స్పూన్లు ఎర్రకారం వేసి వెల్లుల్లిపాయ కారము తయారు చేసుకుందాము. ఈ విధంగా తయారు చేసుకున్న వెల్లుల్లి కారంను 3 స్పూన్లు వేసుకొని దానిలో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ లైట్గా గ్రైండ్ చేయాలి. వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా ఉండాలి, పేస్ట్ కాకూడదు. ఇప్పుడు పోపు కోసము 3-4 టీ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర ఇవన్నీ వేసి కొన్ని ఎండుమిర్చీలు, కరివేపాకు వేసి దానిలో కొంచెం పసుపు కూడా వేసి పోపు వేడెక్కిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ కారంను వేసి బాగా వేయించుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని వేయించుకుందాము. ఇది ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు నెమ్మదిగా వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి. కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుంది. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఉల్లిపాయని కారంను మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. మీ దగ్గర చిన్న రోకలి ఉంటే రోకల్లో ఉల్లిపాయ ముక్కలను కొంచెం కారం వేసి కచ్చాపచ్చగా దంచుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర రోలు ఉన్నట్లయితే ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, ఈ ఉల్లిపాయ కారము బాగా వేగింది, కొంచెం గట్టి కూడా పడింది. అంతేనండి, ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఇంకా మీకు పులుపు ఇష్టమైతే కొంచెం నిమ్మరసమును కూడా కలుపుకోవచ్చు. ఇది ఆప్షనల్, మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదు, ఏ టిఫిన్లోకైనా కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.